నువ్వేమో మహాశక్తి గల దేవుడు, మేమేమో శక్తిహీనుల్లా బతుకుతున్నాం. నువ్వేమో మహాశక్తి గల దేవుడు, మేమేమో బలహీనుల్లాగా బతుకుతున్నాం. భయం గుప్పెట్లో బతుకుతున్నాం. పిరికి పందల్లాగా దద్దమ్మల్లాగా బతుకుతున్నాం. కాదు 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 సరిగా నీ శక్తిని ఆశ్రయించలా. నీ శక్తి దిగేంత వరకు 10 దినాలు వాళ్ళు పట్టుదల్లా. వాళ్ళు లోకంలో టైం పాసులు చేయాలి, ప్రార్థనలో కనిపెట్టారు. గోజాడుకున్నారు, కనిపెట్టారు. వాళ్ళ ప్రార్థనను త్రోసేలా. ఆశతో కనిపెట్టుకున్న వాళ్ళ ఆశని తీర్చావు. అభిషేకం పంపావు, అగ్నిని దించావు, ఊరిని లేపావు. గాలి శబ్దంతో ఊరిని నిద్రలేపి మొత్తం వాళ్ళ దగ్గరికి పరిగెత్తి వచ్చేటట్టు నువ్వు చేశావు. జనాన్ని నిద్రలేపింది నువ్వే. వాళ్ళ మీదకి అభిషేకాన్ని పంపింది నువ్వే. అగ్ని నాలుకలుగా వారి మీద వాలింది నువ్వే. వాళ్ళ నోట అనేక భాషలు పలికించింది నువ్వే. అవి వినేటట్టు ప్రజల హృదయాలు తెరిచింది నువ్వే. వీళ్ళందరూ